మాతృదేవోభవ. నాకనుమానములేకయే నీకై పడి ఏడ్చునట్లు నీ పాదంబుల్ తాకించిన నా శిరమున లోకము గీకమ్ము నాకు లోకువగాదా, లోకము గీకమ్ము నాకు లోకువగాదా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 397వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నాకు అనుమానములేకయ నీకై పడి ఏడ్చునట్లు నీ పాదంబుల్ తాకించిన నా శిరమున లోకము గీకమ్ము నాకు లోకువగాదా. జగన్మిథ్యా బ్రహ్మ సత్యం అని తత్వవేత్తలు అందరూ చెబుతున్నారమ్మా, వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. అయినా అర్థం కావట్లేదు, ఆ విషయం బుర్రకి పట్టడం లేదమ్మా. ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నాం. ఇందులో ఉండే వైభవాలు, పౌరుషాలు, పంతాలు, పట్టింపులు అన్నీ శాశ్వతం అనుకుంటున్నాం. అందులోనే ఆనందం వెతుక్కుంటున్నాం, బురదగుంటలో వరాహంలాగా. ఈ అజ్ఞానం పోవాలి అంటే నీ పాదములు తాకించిన నా శిరమున, అమ్మవారి పాదాలు మన శిరస్సుకు తాకితే నఖదీదితి సంచిన్న నమజ్జన తమోగుణ, నమస్కరించేటువంటి జనుల్లో ఉండే తమోగుణం మొత్తం పోతుంది. కాబట్టి నీ పాదాలు తాకించవమ్మా. నాకు అనుమానములేకయ నీకై పడి ఏడ్చునట్లు. ఈ లౌకికమైనవన్నీ వదిలేద్దాం, కేవలం భగవచ్చింతనలో ఉందాం. అంటే మనస్సు వినదే. ఏ కోశమున నా మనస్సు వినదు ఇంకీ దారి గోదారియేనా, కన్నందుకు నీకు తప్పదు కదా నన్ను ధరించేర్పగన్. ఎంత ప్రయత్నించినా మనస్సు వినట్లేదయా, లౌకికమైన విషయాల్లోకే లాగేస్తుంది. ఇంకా ఏదో పొందాలి, ఏదో చెయ్యాలి, ఏదో చికాకు. అంచేతనమ్మా, బహుశా ఈ మెదడులో ఉండే అజ్ఞానం అంతా పోవాలి అంటే నీ పాదాలు అక్కడ తాకాలి. అది నువ్వే చెయ్యాలి. నా వల్ల కావడం లేదు, నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు, అది నువ్వే చెయ్యాలి. అప్పుడు లోకము గీకము నాకు లోకువగాదా. ఈ లోకం, ఈ వైభవాలు, ఈ పదవులు, ఈ పీఠాలు, ఈ మానావమానాలు, ఈ జయాపజయాలు, ఈ నిందాస్తుతులు, ఇవన్నీ పెద్ద విషయాలా అని ప్రార్థించాలండి. దీనికి మనకి వామన చరిత్ర ఉదాహరణ. వామనుడు పాదం బలిచక్రవర్తికి తాకకముందు, వామన స్పరిశ ఇంకా లేకముందు ఆయన మాటలు ఎలా ఉన్నాయి? వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కంచనమో నికేతనములో గ్రామంబులో భూములో హరులో రత్నములో రథంబుల విశిష్టార్థంబులో కన్యలో ధరణీఖండము కాక ఏమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. ఇలాగా అవసరం ఉన్నా లేకపోయినా మొత్తం పట్టికంతా చదివాడు. ఏదో నేను పెద్ద దాతని, నా దగ్గర ఉన్నంత సంపదలు ఇంకెవరికీ లేవు, అసలు నేను ఇచ్చినంతగా ఎవరూ ఏమీ ఇవ్వలేదన్నంత సాత్విక అహంకారంతో. అదే ఆయన దర్శనం అవుతున్న కొద్దీ క్రమంగా 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 అహంకారం కరిగిపోయి ఏమన్నాడు? లోకాన్ని మొత్తం లోకు చేసి కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరి మూటగట్టుకొని భవంజాలిరే భూమిపై పేరై నంగలదే శివి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవ. ఎంతమంది రాజులు లేరు, వాళ్ళందరూ ఏమైనా కీర్తిని మూట కట్టుకుని పోయారా? తాము సంపాదించిన సంపదలు ఏమైనా కూడా బట్టికెళ్ళారా? ఎవరు దానం చేశారో వారికి మిగిలింది, కానీ భోగం అనుభవించిన వాళ్ళకి ఏముందండి? శ్మశానం తప్ప. అంత అహంకారం నుంచి, సాత్విక అహంకారం నుంచి గుణాతీతమైన జ్ఞానస్థితికి బలిచక్రవర్తి ఎదగడానికి కారణం భగవద్ దర్శనం. వామనుడు దగ్గర అవుతున్న కొద్దీ, వామనుడిని చూస్తున్న కొద్దీ, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న కొద్దీ బలిచక్రవర్తిలో జ్ఞానం పెరిగింది. ఇది దైవ దర్శన అనుభూతి. దేవాలయానికి వెళ్ళామంటే, దేవుణ్ణి చూశామంటే మనలో కలగాల్సింది ఇది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు అనడం, కోరిక తీరిస్తే ఏదో అక్కడ కానుక వేయడం, తీర్చకపోతే మతం మారిపోవడం కాదు. ఇది ఉండాల్సిన వ్యవహారం. జ్ఞానం పెరగాలి మనలో, కోరికలు వద్దనుకోవాలి. ఇంకా జ్ఞానం పెరుగుతున్న కొద్దీ కోరికలు నశించిపోతాయి. చేతన అమ్మ, నీకై పడి ఏడ్చునట్లు నాకనుమానములేకయ నీకై పడి ఏడ్చునట్లు నీ పాదంబుల్ తాకించిన నా శిరమున లోకము గీకమ్ము నాకు లోకువగాద. ఒక్కోసారి చూస్తూ ఉంటే అసలు
రామాయణం అంతరార్థపరంగా ఆలోచిస్తే, అధ్యాత్మ రామాయణం చదివినటువంటి జ్ఞానంతో ఆలోచిస్తే పైకి ఇలా మాట్లాడుతున్నాడు కానీ రావణాసురుడు తాపత్రయం కూడా అమ్మవారి పాదాలు పట్టుకోవడమేనేమో అనిపిస్తుంది. ఆ రకంగా రాసిన కవులు కూడా ఉన్నారు కదా. విశ్వనాథ వారి రామాయణ కల్ప వృక్షంలో కూడా ఈ అధ్యాత్మ భావాల స్పర్శ ఉంటుందండి. అసలు రావణాసురుడు అటు అరణ్యకాండలో సీతాదేవితో మాయా సన్యాసి వేషంలో ఉండి మాట్లాడేటప్పుడు మాట్లాడిన మాటలు, ఇప్పుడు సుందరకాండలో మాట్లాడుతున్న మాటలు కాస్త అంతరార్థపరంగా చూస్తే విశ్వనాథ వారి రచనలో అధ్యాత్మ రామాయణ స్పర్శ కనపడుతుంది. కారణం, వారమ్మగారైనా మా అమ్మగారైనా నిన్న మొన్నటి వరకు అందరి అమ్మలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు కంఠస్థం చేసిన వారే. వినవే పార్వతి, ఎంత అందంగా ఉండేదో ఆ పాట అసలు. వినవే పార్వతి అని ఉండే, శివుడు పార్వతికి చెబుతున్నట్టుగా కథ అంతా నడిచేది. మళ్ళీ ఎప్పుడో మధ్యలో వచ్చాక వినవే పార్వతి అనేవారు. మేము ఎప్పుడో వచ్చా కాస్త వయస్సు వచ్చాక ఇంకా పార్వతి చాలే అన్నం పెట్టేనేవాళ్ళం మా అమ్మని, ఆవిడే మాకు పార్వతి. అంత అందంగా సాగేవండి కుటుంబాలు, జీవితాలు. ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాల మాటలే కానీ ఈ భుక్తి భోగాలు ఈ విషయాలు ఉండేవి కాదండి అసలు. ఎప్పుడైనా వచ్చినా ఏమిట్రా, ఏం చేసుకుంటావురా, అవన్నీ ఇలాగే ఉండేవి. అందుకే ఆ తరంలో ఆ పెంపకంలో వచ్చిన వాళ్ళని మీరు ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన వాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని కూడా గమనించండి. వాళ్ళకి ఎవరూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కొత్తగా చెప్పక్కర్లేదండి అసలు. వీళ్ళ దురదృష్టం అయిపోయిందంటే ఈ చదువులు మారిపోవడం, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉండి, పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి ఏమీ చెప్పే పరిస్థితి లేకపోవడంతో దారి తెన్ను లేని అయోమయం అయిపోయిందండి. ఇక వాళ్ళు చూసిన సినిమాయే ప్రమాణం, వాళ్ళు నెట్లో ఏం చూస్తే అదే ప్రమాణం. వీళ్ళు దాన్ని వదలట్లేదు, జబ్బులు తెచ్చుకుంటున్నారు. 22 గంటల పాటు ఏకధాటిగా నెట్ చూడడం వల్ల, వీడియో గేమ్స్ ఆడడం వల్ల ఒకటి ప్రాణమే పోయింది చైనాలో, జపాన్లో ఇంకోడు. అంత ఏకధాటి ఏమిటి ఇది? యజ్ఞమా ఏమిటది? పిచ్చి. దానికి విరుగుడే మనం చెప్పుకునేటువంటి సుందరకాండ. ఏకధాటి దేని మీద ఉండాలి, అది కూడా ఎంతవరకు ఉండాలి? లేకపోతే విద్య జ్ఞానం అన్నీ వక్రమార్గం పట్టేస్తాయి. ఇప్పుడు వీడు ఎలా మాట్లాడుతున్నాడు చూడ రావణాసురుడు. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ ఖలస్య సాధోర్విపరీతమేతతు జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. మంచివాడికి విద్య ఉంటే తన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెడతాడట. ఎట్టి పరిస్థితుల్లో జనాన్ని గుడ్డి నమ్మకాల్లో ముంచడు, జ్ఞానమే చెబుతాడు. అదే స్వార్థపరుడిగా విద్య కానీ పాండిత్యం కానీ పట్టింది అంటే కొంపలు అంటుకుపోతాయి. వాడి పాండిత్యంతో, వాడి జ్ఞానంతో లోకాన్ని మాయ చేసేస్తాడు. అదే వివాదం కోసం. అజ్ఞానంలో జనాన్ని ముంచాడు, వితండవాదం చేసేసి. దేనికి తర్కం ఉండదు, దేనికి హేతు ఉండదు, అంతా వితండమే. నేను చెప్పాను, నువ్వు నమ్మంతే. మంచివాడికి సంపద ఉంటే దానాయ, నాతో పాటు 10 మంది బతకాలి అని దానం చేస్తాడు, సౌకర్యాలు కల్పిస్తాడు. ఏదో నీ సొమ్ము నీకు ఇస్తున్నాను అన్నట్టుగా ఉద్యోగులకు జీతాలు పెంచుతాడు. మంచివాడు ఉద్యోగులకు పెంచుతాడు, తానేదో కానుకలు ఇస్తున్నాను ఇవ్వడం, ఉద్యోగులకు పెంచుతాడు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, మన కష్టం మీద మనం సంపాదించుకుంటున్నాం అని ఆత్మవిశ్వాసం ఉంటుంది. యజమాని గారు జీతాలు పెంచారు కాబట్టి వారి పట్ల గౌరవం ఉంటుంది, సంస్థ బాగుంటుంది. శక్తి పరేషాం పరపీడనాయ. మంచివాడి దగ్గర బలం ఉంటే ఇతరులను రక్షించడానికి వినియోగిస్తాడు. అది చెడ్డవాడి దగ్గర ఉంటే రౌడీజం చేస్తాడు. వాడు భూములు ఆక్రమిద్దామా, వీడు ఆస్తులు ఆక్రమిద్దామా. మంచిది, సంపదే ఎలా వినియోగించామనేది సమస్య. రావణాసురుడు సీతతో ఎలా మాట్లాడుతున్నాడో గమనించండి. వీడు వచ్చాడు కదా అని వీడికి శరీరంలో ఏ అవయవము కనిపించడం ఇష్టం లేక ముడుచుకుపోతోంది ఆవిడ. ఏదో అభిజ్ఞాన శాకుంతలంలో లేడిని వర్ణిస్తాడు కాళిదాసు. గ్రీవాభంగాభిరామం, గ్రీవాభంగాభిరామ అంటుంది. ఆ బాణం ఎక్కడ వేస్తాడో అని పశ్చార్థేన ప్రవిష్టగా. ఈ మొత్తం శరీరంలో ఎక్కడ ఉన్నదే శరీరం ఎంత కదండి. అందుకని ఈ పూర్వకాయాన్ని పరకాయంలో ప్రవేశపెట్టేస్తుంది. అంటే పాపం ఈ పృష్ఠభాగాన్ని ఇలా మెడతో ఇలా కప్పేసుకుంటుంది. ఏమో ఎక్కడ వేస్తాడో బాణం, ఆ శరీరంతోనే శరీరాన్ని కప్పుకోవాలి. దర్భైరర్ధావలీఢై కీర్ణవర్తమా అంటాడు. పాపం సగం తింటుంది గడ్డి పరకలు, సగం తింటలే, అవి నేలబడిపోతున్నాయి. ఆ దారంతా గడ్డి పరకలే.
ఏదో ముహురను పతతి స్యందనే బద్ధ దృష్టి, మాటి మాటికి రథం కేసు చూస్తుంది పాపం. కొట్టేస్తాడేమో రాజే, అదిగో ధనుస్సు కూడా ఉంది, బాణాలు కూడా తీస్తున్నాడు బాబోయ్ ఇలా అయిపోతుంది. నిజంగా ఈ ప్రాణిహింసకి పాల్పడి మాంసం తినేవాళ్ళం ఈ శాకుంతలంలో ఉండేటువంటి ఆ లేడి పడిన అవస్థకి సంబంధించిన మాటలు వింటేనండి మాంసం తినం, మాంసాహారాన్ని ప్రోత్సహించను. ఇంకా కావ్యాలు అందుకోసం రాస్తారు. మనిషిలో ఒక మార్పు రావాలంటే కావ్యం ద్వారా సాధ్యమైనట్టుగా శాస్త్రాల వల్ల, వేదాల వల్ల కూడా సాధ్యం కాదు. ఏదో అలా చెప్తారండి అంటాడు వాడు. మనసుకు నచ్చేలా చెప్పగలిగితే తప్పకుండా వింటాడు. ముందు కొంచెం గుచ్చుకున్నా పర్వాలేదు, నచ్చాలి. చెప్పేది సత్యం అని అంటే గుచ్చుకున్నా పర్వాలేదు, రేపైనా వింటాడు. ఇప్పుడు చూడండి, ఆ జ్ఞానలవ దుర్విదగ్ధ అంటారే, వేదాలు నేనే కనిపెట్టేశాను, ఘనపాఠీలు నేనే అని విధానం నేనే కనిపెట్టాను. అసలు వేదాల్లో ఏముందో తెలుసా? అన్ను కామము ప్రథమాహంకారమే జానకి. కామం అనేది ఈ సృష్టికి ప్రథమాహంకారమే జానకి. మొట్టమొదటిది ఆ కామమే కదా, అదే కదా నేను ప్రదర్శిస్తాను. ఈ కామమా దిక్కుమాలిన కామం? పైగా ఇప్పుడు ఏముంటున్నాయంటే తెగించి, ఇంక బరి తెగించిన మాటలు ఉంటాయి చూడండి. అసలు మా రాక్షసుల గురించి ఏమనుకుంటున్నారు మీరు? మీరేదో తప్పు ఒప్పు అని మాట్లాడతారు, మాకు అవన్నీ ఉండవు. స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవ నసంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా. పరస్త్రీణాం గమనం వా, ఇతర స్త్రీలను కోరుకోవడం, అవసరమైతే వాంఛించడం, అవసరమైతే వాడు లొంగకపోతే అది బెదిరింపు అన్నమాట. హరణం అపహరించడం, సంప్రమధ్యవా బలాత్కారంగానైనా అనుభవించడం. భీరు భయపడిపోతున్నావు కాబట్టి చెబుతున్నా సీత, స్వధర్మో రక్షసాం, అది మా బాధ్యత, ఇది మా డ్యూటీ అన్నట్టుగా చెబుతున్నాడు వీడు దుంపదేగా. ఇతర స్త్రీలను కూరడమోనో ఎత్తుకుపోవడమోనో బలవంతంగా అనుభవించడం బాధ్యత. ప్రపంచంలో ఏ జాతికైనా ఇటువంటి ధర్మాలు ఉంటాయా? ఇదే విద్యను దుర్వినియోగం చేయడం అంటే ఇదే. ఇదో అక్కడికి నాకేమీ వేరే కాంక్షలేలో, నా ధర్మం నేను చేస్తున్నాను అన్నట్టుగా ఏదో ఒక సైనికుడు మాట్లాడినట్టు. ఏమిటది? సర్వదైవ న సంశయ, ఇందులో అనుమానమే అక్కల్లా. అబ్బా అంత గొప్ప ధర్మమా? ఇదే ధర్మాలకి తప్పుడు వ్యాఖ్యానం అంటే ఇదే. ఏది ధర్మమో ఏది అధర్మమో వేదములు, శాస్త్రములు, పురాణములు, కావ్యములు ఏవి అక్కర్లేదండి. మనస్సు చాలండి, మన అంతరాత్మలోకి వెళ్ళగలిగితే చాలండి. అదే పని నా పట్ల జరిగితే అని ఆలోచిస్తే చాలు. ఒరుడు ఏ జవిజనరించిన నరవర అప్రియముతన మనంబునకగు తానొరులకున విశేజకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. ఒక్కసారి మండోదర వైపు ఎవరైనా చూస్తే, మండోదరుని ఎవరైనా ఎత్తుకుపోతే, మండోదరుని ఇలాగే అశోకవనంలోనో శోకవనంలోనో పెడితే అని రావణాసురుడు ఆలోచించి ఉంటే రామాయణం ఉండేది కాదు. అదే చరిత్రలో విచిత్రం. రావణాసురుడు ఆలోచించకపోతే విచిత్రం కాదండి. రామాయణం చదివి, భారతం చదివి, ఇంకా అనేక చరిత్రలు చదివి ఈనాటికి కూడా కొందరు అలా ప్రవర్తిస్తూ ఉన్నారే, బలాత్కారంగానైనా స్త్రీలను అనుభవించాలని. వీళ్ళ చరిత్రలు విచిత్రంగా ఉంటాయి. రావణాసురుడు కాలానికి అటువంటి చరిత్ర వాడికి ఎదురు ఉందో లేదో మనకి తెలియదు, లేకపోలేదు. చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతూనే ఉంటుంది. కానీ కనీసం వాడి చరిత్ర ఉందిగా, మళ్ళీ అలాగే తయారవుతున్నారు. భారతం ఉంది, మళ్ళీ దుర్యోధనులాగే స్వార్థానికి పాల్పడుతున్నారు, అన్నదమ్ములతో కొట్టుకుంటున్నారు, న్యాయస్థానంలో దావాలు వేస్తున్నారు. ఎందుకు ఇది? మరి భారతం చదివాం మనం, ధర్మమే గెలుస్తుందని తెలుసు. పైగా ఈ ఇద్దరూ ఆంజనేయ స్వామి గుడిగడ దండం పెడతారు, ఈ ఇద్దరూ శ్రీకృష్ణుడు గుడిగడ దండం పెడతారు. శ్రీకృష్ణుడు ఏం చేయాలి, ఆంజనేయ స్వామి ఏం చేయాలి? ఇద్దరిలో ఒకరిదే న్యాయం కదా, రెండు న్యాయాలు ఉండవు కదా. ఎవరో ఒకరు తప్పుడు మార్గంలో ఉన్నట్టే కదా. అంటే అంటే స్వార్థం పెరిగిపోయింది. దాన్ని సమర్థించుకుందుకు మన విజ్ఞానం. రాజకీయాల్లో గమనించండి, మీరు ఏదైనా పంతాలు వచ్చినప్పుడు, ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యంగాను కౌరవులు వారు ఓడిపోవలసిందే అంటాడు. మళ్ళీ వీళ్ళని వాళ్ళు కౌరవులు, ఎందుకంటే పాండవులు ఎవరో మనకు అర్థం కావట్లా. ప్రజలు పాండవులు, కొట్టుకునే వాళ్ళు ఇద్దరు రెండు పార్టీల వాళ్ళు కౌరవులే, ప్రజలే పాండవులు. అవమానాలకి అన్యాయాలకి గురయ్యేవాళ్ళు. ముఖ్యంగా ప్రజాస్వామ్యం ద్రౌపది వస్త్రాపహరణం ఖాయం. ఆ ద్రౌపదిని భగవంతుడైనా కాపాడాడు, ఈ ప్రజాస్వామ్య ద్రౌపదిని కాపాడేవాడే లేడు అసలు. నిలువున ప్రజాస్వామ్యాన్ని వస్త్రాపహరణం చేసేసి కుటుంబ స్వామ్యం, ఏకస్వామ్యం, ధనస్వామ్యం, వ్యాపార స్వామ్యం చేసేయడం, పెద్ద పెద్ద నీతులు చెప్పడం. మరి వీళ్ళే చెప్పేవాళ్ళు అందరూ. రోజు గుళ్ళల్లోకి వెళ్ళి దండాలు పెట్టేవాళ్ళంతా వీళ్ళే.
యజ్ఞాలు చేయించేవాళ్ళు, నాయకత్వం వహించేవాళ్ళు, ప్రసాదాల తీర్థాలు పుచ్చుకునేవాళ్ళు, పరమహంస పరివ్రాజకాచార్యుల పాదాలకి మాటిమాటికి పాదాభివందనం చేసేవాళ్ళు ఈ దోపిడీదారులే. ఆశ్చర్యంగా ఉంటుంది అది. అంటే చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకోవట్లేదు. ఇవి ఇలాగే మాట్లాడతారు. స్వధర్మో రక్షసాంభీరు సర్వదైవన సంశయ. రాక్షసుల ధర్మం అది. ధర్మమా? పోనీ మా అలవాటని కాదు, మా స్వభావం అనగా ధర్మం. ఎంత గొప్పగా చెబుతున్నాడు. అంటే అధర్మాన్ని, అన్యాయాన్ని మనం ముందు ఎదిరించకపోతే కొన్నాళ్ళకి ఊరుకుంటాం, ముందు ఎదిరిస్తాం, తర్వాత ఎదిరించి కాస్త నీరసం వచ్చి ఊరుకుంటాం, నిర్లిప్తత, తర్వాత ఉదాసీనత, క్రమంగా ఆమోదం, మనం అలాగే మారిపోతాం. వాడు అదే ధర్మం అంటాడు. ఇంకా స్వతంత్రం వచ్చిన కొత్తలో నాయకులు ఎవరు ఏమీ తినేవారు కాదు, చాలా తక్కువ మంది ఉండేవారు. ఈ లంచాలు మింగేవాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రజల కోసమే ఖర్చు పెట్టేవారు. వాళ్ళు ఆ సంస్కృతి నుంచి వాళ్ళు పెరిగారు. తర్వాత ఖర్చు పెట్టారు, ఏమైంది, ఏం సంపాదించుకున్నాం అనే ధోరణ ఏదో వచ్చింది. ఏదో కొద్దిగా సంపాదించుకుంటే తప్పు లేదన్న మాట వచ్చింది. ఇప్పుడు సంపాదించుకోకపోతే రాజకీయాలు ఎందుకు? స్పష్టంగా మాట్లాడుతున్నారు ఎదురుగా హాయిగా. అంటే రాను ఏమైంది? ప్రజలు చైతన్యవంతులు కాక అన్యాయాన్ని, అక్రమాన్ని, అధర్మాన్ని సహిస్తూ పోతూ ఉండడం వల్ల ఇవాళ అధర్మం భయపడవలసింది పోయి భయపెట్టే స్థితికి వచ్చింది. అదే ధర్మం అని చెప్పుకునే స్థితికి వచ్చింది. ఇదే ఇక్కడ రావణాసురుడు మాటల్లో మనం గ్రహించాలి. చైతన్యవంతులైన వాళ్ళు, పండితులైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు, మేధావులైన వాళ్ళు ఊరుకుంటే అధర్మం ఇలాగే విజృంభిస్తుంది. చివరికి అధర్మమే ధర్మం అవుతుంది. ఇంకా లోకం మొత్తం చెడిపోతుంది. అందుకే ప్రాణాలకి తెగించి కొందరు మాట్లాడవలసిందే, కొందరు పని చేయవలసిందే, కొందరు ఉద్యమంలో దూకాల్సిందే. ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల్ని నిత్య చైతన్యవంతులు చేయవలసిందే. అది కర్తవ్యం. అది మేధావులకి లేదు. ఈ మేధావులు దేనికి? మేధావులు ఊరికి గడిమేయడానిక? ఎందుకు? గ్రంథాలు చదువుకోవడం పని లేక. నేకం అన్యో స్థిలోకే అన్యో, ఇంక నన్ను మించిన వాడు ఎవడూ లేడు. యోమే ప్రతిబలో భవేత్. నేకమన్యో స్థిలోకేస్మిన్ యో మే ప్రతిబలో భవేత్. అసలు నన్ను ఎదిరించే వీరుడెవడూ ఈ లోకంలో లేడు. సీత, రాముడో భీముడో వచ్చి ఎదిరిస్తాడనుకునే నీ అజ్ఞానాన్ని పక్కన పెట్టు అంటాడు. లేడండి? వాడికి వాడు ఆలోచించుకుంటే తెలియదండి? కార్తవీర్యార్జునుడి చేతుల్లో ఓడిపోయింది వీడు కాదండి? వాలి చేతుల్లో సంకల్లో ఇరుక్కుపోయి 30 తిప్పలు పడింది వీడు కాదండి? తన ఓటమి ఎందుకు వాడు గుర్తు రావట్లేదండి? ఒళ్ళు పొగరంటే అది. ఓపి అంటారు ఇంగ్లీష్లో. ఒళ్ళు పొగరని. ఓకే అంటే ఒళ్ళు కొవ్వు. ఇదే అంటే తన ఓటములు తనకి తెలియవా అనేస్తున్నాడు. ఆవిడకి ఏదో చరిత్ర తెలియదు అన్నట్టు. ఇంకోడెవడు లేడు అసలు. యోమే ప్రతిబలో భవేత్. నా ఎదురుగా నిలబడేవాడే లేడు. ఇలాంటి మాటలు ఈ కాలంలో కూడా ఈవు టీజింగ్ చేసేవాళ్ళు, ఆడపిల్లల్ని ఏడిపించుకుని తినేవాళ్ళు, రకరకాలుగా బలాత్కారం చేద్దామనుకునే వాళ్ళు బెదిరిస్తారు. ఫోన్లో లొంగకూడదు. వాళ్ళనే లొంగ తీసుకునే విధానాలు ఉన్నాయి. దాన్నే తెలుగు పద్యం రూపంలో చెప్పుకుందాం. సీతాదేవి కాలం వేరు. ఆవిడని రక్షించడానికి రాముడు వస్తాడు, ఆంజనేయుడు వచ్చాడు, గుబురులోంచి కబురు తెస్తాడు. మనకెవరూ లేరమ్మా ఈవేళ రామాంజనేయులు. మనమే కాపాడుకోవాలి. మీరు గమనించండి చరిత్రని. సీతాదేవి రావణాసురుడి దగ్గర నాటకానికి కూడా నేను నిన్ను ఇష్టపడుతున్నాననే మాట మాట్లాడలేదు. ఆవిడ స్థాయి అటువంటిది. కానీ దురదృష్టవశాత్తు భారతంలో ద్వాపర యుగంలో ద్రౌపదికి కీచకుడి దగ్గర నాటకం ఆడక తప్పలేదు. ఆవిడ పరిస్థితి అటువంటిది. సీత ఎంతటి సాధ్యమో ద్రౌపది అంతే, దమయంతి అంతే, అందరూ అంతే. ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. కానీ పరిస్థితులు. పాండవులు చెప్పారు స్వయంగా, నువ్వు నాటకం ఆడు, వాడిని ఏదో పిలువు, ఓ చోటకి రహస్యంగా పిలువు, ఇష్టం ఉందని చెప్పి పిలువు. నేను ఎలా అంటాను? తప్పదు, ఏం చేస్తాం, మేము వేసేస్తాం. నాటకం కోసం అవసరమైంది. అంచేత ఇవాళ పరిస్థితుల్లో మనం ఆ ద్రౌపది ఆడిన నాటకం నుంచి, అంతేకాదు ఉత్తర హరివంశంలో నాచన సోమన రచనలో ఊర్వశి ఆడుతుందండి బ్రహ్మాండమైన నాటకం. సంభాషణ నైపుణ్యం. బలాత్కారం చేయబోయేవాడితో, పెద్ద గొప్పలు చెబుతున్నవాడితో, బెదిరిస్తున్నవాడితో, ఇప్పటి భాషలో ఈవు టీజింగ్ చేస్తున్నవాడితో ఎలా మాట్లాడి తప్పించుకోవచ్చు. నరకాసురుడు స్వర్గాన్ని జయించాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి శత్రువు కదా, స్వర్గాన్ని జయించాడు. ముందు దేవేంద్రుడిని పరిగెట్టేలా చేశాడు, స్వర్గాన్ని ఆక్రమించాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. వాడికి ఎప్పటి నుంచో రంభా, ఊర్వశి మొదలైన వాళ్ళ మీద కాలు. అందున నారాయణ మహర్షి ఊరువుల నుంచి పుట్టిందిట ఊర్వశి. పిలుచుకురండి. అటువంటివన్నీ అనుభవించకపోతే స్వర్గానికి వచ్చింది ఎందుకు అన్నాడు. భటులు వెళ్ళి బలవంతంగా ఊర్వశిని తీసుకొచ్చారు.
ఇప్పుడు వస్తుంటేనే ఒక్క మాట, అబ్బా ఊర్వశి వెన్నెల నడిచి వస్తున్నట్టుగా ఉంది స్వయంగా, ఇంతవరకు నా జీవితంలో చీకటే, ఇప్పుడు నువ్వు ప్రవేశించావు వెన్నెల అన్నాడు. ఆవిడ వెంటనే ఒక్క మాట ఉంది, అవును గొప్ప సరస్సుడివి, వెన్నెలని బంధించి తీసుకొస్తారు కదా ఎవరైనా, వెన్నెలని చుట్టూ కత్తులు పెట్టి తుపాకులు పెట్టి వెన్నెలని తీసుకొస్తారే, నీ తెలివి మాడిపోయినట్టుగా ఉందండి ఆవిడ. దెబ్బ పడిపోయాడు మనవాడు. ఎంత మొగాడైతే ఏం ఉపయోగం ఉండే ఆడదాని ముందు మాటలు. ఒరే మర్యాదగా అడిగితే నేను ఒప్పుకునేదానిగా, నేనేమి సీతలాగా దమయంతిలాగా మహాసాధ్విని కాదురా, నేను దేవవేశ్యని. నన్ను లొంగ తీసుకోవడం పెద్ద సమస్య, కానీ నువ్వు వ్యవహరించిన విధానం ఏమిటి? ప్రేమించేవాడు ఎవడన్నా పోలీసులు నేను భటుల్ని పంపిస్తాడా? విచ్చుకత్తులు పెట్టి భటుల్ని పంపించి విచ్చుకొన్న పువ్వులా ఉంది నా గుండె అంటే ఎలా నమ్ముతావు? పిచ్చి సన్నాసి అనేసరికి వాడు అని అయిపోయింది. ఇంక వాడు అయిపోయింది, ఐసే అట్టయి రొట్టెయి మట్టయి అది లెక్క. అప్పుడు తగులుకుంది వెంటనే పద్యం, శతమకుడోడే శతమకుడోడే అతని సంపదకంతకు రాజవైతి, శతమకుడోడే నీవతని సంపదకంతకు రాజవైతి. శత్రువు బలహీనపడినప్పుడే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, 4 దెబ్బలు కొట్టేస్తే జీవితంలో లేవడం మళ్ళీ. అదో వ్యూహం. రజోగుణంలో గెలవాలంటే ఇంతే. శతమకుడోడే నీవతని సంపదకంతకు రాజవైతి, తచ్చతుర విలాసిని మణుల సమ్మతు సేవయనర్తృ నీ మనోహితముగా, తచ్చతుర విలాసిని మణులు సమ్మతి సేవయనర్తృ నీ మనోహితముగా. ఇంక నేననగనెంతటి దాన, ఇంక నేననగనెంతటి దాన నరకాసుర, ఇంక నేననగనెంతటి దాన. మహిన్ మహామునుల్ క్రతువులు సేయుసోటికి అధికారివి కాని కొరంత ఏటికిన్, మహిన్ మహామునుల్ క్రతువులు సేయుసోటికి అధికారివి కాని కొరంత ఏటికిన్. విచిత్రమైన మాట. శతమకుడోడే, నీ చేతుల్లో ఇంద్రుడు ఓడిపోయాడు. అవును, ఇలా వెళ్ళింది వాడి చెయ్యి. నీవతని సంపదకంతకు రాజవైతి, అవును, ఇంకోసారి మిల్ తిప్పింది మీసాన్ని. తచ్చతుర విలాసిని మణులు సమ్మతి సేవయనర్తృ నీ మనోహితముగా. రంభ ఇతర విలాసిని మణులు ఘృతాచి ఎవరో ఉన్నారుగా, వెంకమ్మ పొల్లమ్మ అందరూ వచ్చి నీవు ఎలా కావాలంటే అలా సేవలు చేస్తున్నారు. లోపల సరస్సు ఉండని ఒప్పుకోకపోయినా వీరత్వాన్ని ఒప్పుకుందిగా, సంతోషంగా ఉన్నాడు కొంచెం ఉన్నంతలో. ఇప్పుడు కొట్టింది దెబ్బ. అందుకని అందరూ సేవలు చేస్తున్నారు. ఇంకా నేననగానే ఎంతటి దానా అనగానే అది దారికి రావాల్సిన విధానం అంటే అది వస్తుంది. ఆడది ముందు అలాగే దారికి వస్తుంది, తర్వాత లాగుతుంది కిందకి, తెలియదు. చాలా చాతుర్యం ఉంటుంది స్త్రీల మాటల్లో. వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఉపయోగించరు చాలామంది. సాధ్విత్వం కారణంగా, సాత్విక గుణం కారణంగా ఉపయోగించరు. కానండి వాళ్ళు కనుక తెలివితేటలు ఉపయోగిస్తే మొగాడు ఎవడు ఎందుకు పనికిరాడు. బుద్ధిశ్చాపి చతుర్గుణ సాహసం షడ్గుణం చేయవ. పురుషుడి కంటే 4 రెట్లు ఎక్కువ ఉంటాయి, సాహసం అయితే 6 రెట్లు ఎక్కువ ఉంటుంది. దెబ్బ తిరిగిపోవాలి దెబ్బకి. చెయ్యరు, ఎందుకంటే వాళ్ళు సాత్వికులు. సహజంగా మర్యాద మనం కుటుంబానికి మనం ఆధారం, కుటుంబానికి మనం ఆధారం. ఏదో మొగాడేదో మాట అంటాడు పోని అని ఊరుకుంటారు. వాళ్ళు కనుక తిరగబడదలుచుకుంటే వీడేం ఆపలేడండి, అసలు సాధ్యం కాదు అది. ఆ తెలివితేటల ముందు నిలబడలేడు, ఆ సాహసం ముందు నిలబడలేడు. అందుకే ఆ స్త్రీలో ఉండే తెలివితేటలు సాహసం ఎప్పుడు వక్ర మార్గం పట్టకుండా స్త్రీలైనా చూసుకోవాలి, పెద్దవాళ్ళైనా జాగ్రత్త పడాలి, తప్పదు, లేకపోతే దుస్సాహసాలు జరిగిపోతాయి. ఇప్పుడు చూడండి ఎలా మాడుతుందో. సమ్మతి సేవలనర్తృ నీ మనోహితముగ ఇంక నేననగనెంతటి దాన. ఇంకా పద్యం ముగియాల. ఇప్పుడు కొట్టింది దెబ్బ లేవకుండా. మహిన్ మహామునులు క్రతువులు చేయు చోటికి అధికారివి గాని కొరంత ఏటికిన్, క్రతువులు చేయు చోటికి అధికారివి గాని కొరంత ఏటికిన్. ఒక్కడుందనుకో చిన్న విషయం, ఏమిటి పెద్ద చిన్న విషయం, చిన్నది కాదు, చెప్పు ఊర్వశి నీకు ఏది కావాలంటే అది తెస్తాను, కొండ మీద కోత, కోతి మీద కొండ, ఇవి 2 తేలికే. ఆవిడ చెప్పింది చేయడం కష్టం. అంటే వాళ్ళు మహర్షులు, దుర్వాసుడు వాళ్ళును యజ్ఞాలు ఇవి చేస్తూ ఉంటారు, విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాళ్ళు. ఆ యజ్ఞ భాగం రావాలి కదా. దేవేంద్రుడు అంటే యజ్ఞ భాగం. యజ్ఞంలో భాగం లేనప్పుడు ప్రకృతి శక్తులు, దేవతా శక్తులు ఎలా విజృంభిస్తాయి, వృద్ధి పొందుతాయి. మరి ఆ యజ్ఞ భాగం లేనప్పుడు దేవతలు అంటే ఎలాగా? సర్లే అది పెద్ద విషయం కాదు, ఈవిడికి పెద్ద విషయం కాదని చెప్పింది, వాడికి అది పెద్ద విషయం అయిపోయింది. ఇది మగాడిని పడగొట్టే విధానం. తమో గుణంలో ఉన్నవాడు ఎప్పుడు అమాయకత్వంలో కూడా తమో గుణంలోకి వచ్చేస్తాడు. తీవ్రమే, అందులో కూడా తీవ్రమే. కొట్టే చోట దెబ్బ గట్టిగా కొట్టేస్తాడు, పడే చోట వాడు పడిపోతాడు గట్టిగా. మాటలు బాగా నేర్చిన వాళ్ళని మీరు లోకంలో ఎవరినైనా గమనించండి. మాటలు బాగా నేర్చిన వాళ్ళని ఆయన మాటలకే పడిపోతాడు. ఆయన విచిత్రంగా ఆశ్చర్యపోతాం. ఇన్ని మాటలు చెబుతాడైనా మాటలుగా అంతే. వాడిని పడగొట్టేవాడు వాడుకున్నాడు. ఇక్కడికి మీరు ప్రబలురైనా అక్కడికి వాడు ప్రబలుడు అంటాడు ఆముక్తమాల్యదలో మాలదాసరి చెబుతాడు. ఇక్కడికి మీరు ప్రబలురైనా అక్కడికి వాడు ప్రబలుడు. అంతే.
ఈ మాటలకు పడిపోయి అయితే నేను పెడుతున్నాను, ఆ ఋషులు ఎవరు, వాళ్ళ యజ్ఞాలు ఏమిటి, అందులో భాగం ఏమిటి, నాకు ఎందుకు ఇయ్యరు, అది నేను తెలుసుకున్నాకే నీ దగ్గరికి వస్తా అంటే ఇది వివరవసి వెళ్ళు, అంతవరకు సురక్షితంగా అంతఃపురంలో ఉండు. శుభ్రంగా కూర్చుంది ఈవిడ హాయిగా. వాడు వెళ్ళాడు. దుర్వాసుడు యజ్ఞాన్ని భగ్నం చేశాడు. నేనేమన్నా నాడు భాగమే, నువ్వు ఇంద్రుడు సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన్ని ఇంద్రుడు అయిపోతావా అన్నాడు. అంతే. వాళ్ళ వస్తువులన్నీ దొంగిలించాడు, నానా చేతల వందన చేశాడు. వాళ్ళు వెళ్ళి కృష్ణుడిని ప్రార్థించారు. కృష్ణుడు వెళ్ళి ఒక దెబ్బ కొట్టాడు, నరకాసురుడు నాశనం అయ్యాడు. ఓరోజు హాయిగా ఉంది. ఇది తప్పించుకునే విధానం. అన్నీ బాగున్నాయి కానీ అది ఒక్కటే లేదంటే దానికోసం పట్టుకున్నాడు వాడు. ఇది చాతుర్యం అంటే. అనేక రకాల తెలుగు పద్యాలు కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఈవేళ ఉన్న నవజీవన పరిస్థితుల్లో అమ్మాయిలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నింట్లోనూ సాహసం పనిచేయకపోవచ్చు, అన్నింట్లోనూ ధైర్యం పనిచేయకపోవచ్చు, ఒకచోట సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్ పనిచేస్తుంది. మన మనస్సు పరిశుద్ధంగా ఉందా లేదా అది ఒక్కటే చూసుకోవాలి. ఇలాంటి రకరకాల చాతుర్యాలు, వ్యూహాలు, తెలివితేటలు అన్నీ ఉపయోగించి ఆధునిక జీవనంలో మనం సరిగ్గా ఉండకపోతే మన బతుకులే పాడైపోతాయి. ఎవరొచ్చి మనం రక్షిస్తారు? ఇక్కడ రాముడెవరు, ఆంజనేయుడెవరు? మరి రామాంజనేయుల ఇతివృత్తం ఏమిటో, సీత పరిస్థితి ఏమిటో మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుసుకుని తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట.